ఇవాళ శత్రువులు ఎదురుగా ఒక సభ జరపడం అంటే ఒక పార్టీ ఆఫీస్ ఎదురుగా సభ పెట్టి మేమింత దమ్ముగా ఉన్నాంరా నాయనా, మా సత్తా ఇది, మేమంటే ఇది అని చెప్పే దమ్ము ఎవరికైనా ఇవాళ ఇక్కడ ఉంది అంటే ఖచ్చితంగా జక్కంపూడి రాజా అన్నకు మాత్రమే ఉంది. మనమందరం కూడా చూస్తా ఉన్నాం. మరి ఇవాళ జక్కంపూడి రాజా అన్న గురించి మనం అందరం కూడా ఇంత గొప్పగా ఆలోచిస్తా ఉంటే ఇక ఏకంగా మనందరం కూడా ఆలోచించాల్సిన వ్యక్తి ఎవరైనంటే ఈ రాష్ట్రానికి అదృష్టంలాగా వచ్చి మన జీవితాలను మార్పు తెచ్చి సామాన్యుల సైతం మరి ఇవాళ పార్లమెంట్ లో కూర్చోబెట్టే విధంగా పాలన కొనసాగుతా ఉన్న సందర్భం ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఒక్కసారి ఆలోచించండి, 4.5 సంవత్సరాల్లో ఏమి జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీల్లో 99% హామీలు నెరవేర్చి అదేవిధంగా ప్రతి పేదవాడికి నేను అండగా ఉంటాను, ప్రతి సామాన్యుడికి నేను భరోసానిస్తాను, ప్రతి మహిళకు రక్షణగా ఉంటాను, ప్రతి అవ్వాతాతలకు మరి పెద్ద బిడ్డనై అన్నవన్న ఇంటికి వస్తానని చెప్పి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూస్తా ఉంటే చాలా సంతోషంగా ఉంది. గత 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా వెలగబెట్టిన చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ఏమన్నా చేశావంటే చంద్రబాబు నాయుడు ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి. ఏమి జరిగే ఉంది, ఏమి చేశావు ఈ రాష్ట్రానికి అని చెప్పి అడిగితే ఏమీ చెప్పలేడు. కానీ మరి ఒక మాట అయితే చెప్పగలం. ఏం చెప్తా ఉంటే ఈ రాష్ట్ర ప్రజలను మోసగించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు తప్ప మరో వ్యక్తి లేడు. ఈ రాష్ట్రాన్ని మోసం చేసిందే కాకుండా 2014 నుంచి 2019 వరకు ఈ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి రాష్ట్ర సంపద అంతా కూడా దోచుకు తిని ఇవాళ ముసల కన్నీరు గారుస్తా ఉన్నాడు. ఒక్కసారి గమనించాలి మీరందరూ కూడా. మరి 4.5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ మరి నాడు నేడు కింద స్కూళ్లు డెవలప్ చేస్తూ అదేవిధంగా విద్యకి ప్రాధాన్యత కలిగిస్తూ అదేవిధంగా మరి ఈ రాష్ట్రం మొత్తం మీద ఎన్నడూ లేని విధంగా ఐక్యరాజ్య సమితిలో మన బిడ్డలు మాట్లాడుతూ ఉన్నారంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనమే. 14 సంవత్సరాలు పాలించిన చంద్రబాబు నాయుడు ఎక్కడ పాలించావా అంటే ఎక్కడా పాలించకపోగా తన బిడ్డలను రక్షించుకొని లక్షల కోట్లు స్కామ్ చేయడానికి చంద్రబాబు నాయుడు పూనుకొని రాజకీయం అంటే చంద్రబాబు నాయుడు ఒక వ్యాపారం లాగా తయారు చేసి మరి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర సంపద అంతా కూడా దోచుకు తిన్నాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రం అప్పుల పాలైపోయిందని చెప్పి గగ్గోలు పెట్టి అరుస్తా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు నువ్వు 2,77,000 కోట్ల రూపాయల దాకా అప్పులు చేశావు. నువ్వు పెట్టిన సంపాదన, నువ్వు తెచ్చిన సంపద అంతా కూడా, నువ్వు అప్పు తెచ్చిన సంపద అంతా కూడా ఎక్కడ ఉంది అని అడిగితే చంద్రబాబు నాయుడు సమాధానం మాత్రం ఖచ్చితంగా చెప్పలేడు. ఎందుకు చెప్పలేడంటే చంద్రబాబు నాయుడు లేని కంపెనీలు కూడా సృష్టించి తద్వారా కమిషన్ల ద్వారా ఈ మధ్య కాలంలో 371 కోట్ల రూపాయలు అడ్డంగా దొరికిపోయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నాడు. ఈ పక్కన ఉన్న వ్యక్తిని రాజమండ్రి సెంట్రల్ జైల్లో తప్పు చేస్తే పెడితే భువనేశ్వర్ గారు అంటది చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తారు, నిజం గెలుస్తుందని చెప్పారు. కానీ చంద్రబాబు నాయుడు బయటకు వచ్చాడు. ఎలా వచ్చాడు? బెయిల్ తీసుకొని బయటకు వచ్చాడు. బెయిల్ ఇవ్వడం అంటే ఏంటో తెలుసా? నువ్వు తప్పు చేసావు, ప్రస్తుతానికి నీకు బెయిల్ ఇస్తా ఉన్నావు, మళ్ళీ ఏదో ఒక రోజు నువ్వు జైలుకు పోవాల్సిందే అని చెప్పే విధంగా మరి కోర్టులు తీర్పిచ్చాయి. కానీ ఒక్క మాట గమనించండి, మనకి జగనన్న ఎందుకు కావాలంటే మన పిల్లలు చదువుకోవాలంటే జగనన్న కావాలి, మన అవ్వాతాతలు బాగుండాలంటే జగనన్న కావాలి, మరి అదేవిధంగా మన మహిళలు బాగుండాలంటే జగనన్న కావాలి, మరి వ్యవసాయంలో రాష్ట్రం బాగుండాలంటే జగనన్న కావాలి. వైద్య రంగాలలో విద్యా రంగంలో మొదటి స్థానం కల్పిస్తూ ఈ రాష్ట్రం మొత్తం మీద ఇంతవరకు జరగని పాలన రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో కొంతవరకు జరిగితే రెండోసారి మహానుభావుడు చనిపోయాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నేను ఉన్నాను కదా, నేను వస్తాను కదా, నీ పాలనను కొనసాగిస్తానని చెప్పి అని చెప్పి ఇవాళ పేద ప్రజలను